మండే నామినేషన్స్ అయితే జరిగాయి. అందులో చాలా ఘోరాలు, నేరాలు జరిగాయి. అవన్నీ చూస్తే ఏంటి హౌస్‌లోకెళ్ళింది రిలేషన్స్ ఏర్పరచుకోవటానికా? గేమ్‌లో కూడా రిలేషన్సేనా? అంటే ఏ రిలేషన్స్ లేనోళ్ళని బయటకు తోసేస్తారా? రేలంగి మామయ్య కాదు శకుని మామని భరణి గారు మళ్ళీ నిరూపించారు. ఎంతమందికి నామినేషన్ చూసి చిరాకేసింది. దివ్య ఆ విధంగా మొత్తుకుని ఏడుస్తుంటే అమ్మాయిలు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. ఇవన్నీ చూడాలంటే బీబీ టాక్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఎవరి కోసం డబ్బా అయితే కొట్టట్లేదు. ఆ రోజు జరిగిన కంటెంట్‌లో జరిగిన మ్యాటరే చెప్తాం. ఒకరోజు మనకు నచ్చుతారు, ఒకరోజు నచ్చకపోతారు. అయితే నామినేషన్‌లో అందరూ కలిసి మూకుమ్మడిగా దివ్య మీద చేసిన ఘోరం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అందరూ గేమ్ ఆడటాకే వచ్చారు కదా! మరి ఎవరికాళ్ళు రిలేషన్స్ పెంచేసుకొని ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్టు? అసలు హౌస్‌లో గేము టెనెంట్స్‌కి, ఓనర్స్‌కా అసలు కాన్సెప్టే టెనెంట్స్, ఓనర్స్. మరి ఇది మర్చిపోయారా? వీళ్ళు మర్చిపోయారా? బిగ్ బాసే మర్చిపోయారా? నాకైతే అర్థం కావట్లే. నామినేషన్స్ ఎలా జరగాలి? ఓనర్స్‌కి, టెనెంట్స్‌కి జరగాలి. ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించట్లే. ఎవ్వరు ఎవరికి ఫెయిరు, ఎవరికి బాండింగ్ ఉంది. ఈ విధంగా చూసుకొని నామినేషన్స్ అయితే జరిగాయి. అసలు వీళ్ళు ఓనర్స్, టెనెంట్స్ అన్న మాటే మర్చిపోయారు. టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్‌ని బయటికి తోస్తే అదొక అందం. ఓనర్స్ అందరూ కలిసి టెనెంట్స్‌ని బయటికి తోస్తే అది గేమ్. కానీ ఇక్కడ అలా జరగలే. ఫేవరిజంతో ఆట అయితే ఆడారు. ఇక్కడ భరణి గారు, ఇమ్ము, ఇంకా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి తనూజన్ కోసం ఆడుతున్నారు. డిమాన్ రీతు కోసం ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ శ్రీజ కోసం ఆడాడు. మరి దివ్య కోసం ఎవరు లేరనమాట. సంజనాని అయితే ముందే తోసేశారు. మరి దివ్యని ఎందుకు ఆ విధంగా తోశారు? తోస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మాయిలు కదా! వాళ్ళు ఏం చెప్పారు రీజను? అమ్మాయిలందరిని తీసేద్దాం అనుకున్నాం అన్నారు. తీసేద్దాం అన్నప్పుడు మరి ఫస్ట్ దివ్య దొరికిందా? వైల్డ్ కార్డ్‌లో వచ్చింది. ఎవరితో బాండింగ్ లేదు. బాండింగ్ ఉంటే అమ్మాయిని కూడా ఉంచేవారనమాట. బాండింగ్ ఉన్న భరణి గారే ఆమెను ఏమీ చేయలే. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం తెలియని వేడుక చూశాడు.